నమస్తే. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా సాక్షి పేపర్ల వార్తను చూద్దాం. ఉపాధ్యాయ సంఘాలతో నిన్న ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హైయర్ అఫీషియల్స్తో చర్చలు జరిగినాయి. ఉపాధ్యాయ సంఘాలు వాళ్ళ మధ్యలో 9 గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి హైయర్ అఫీషియల్స్ చర్చలు జరిగినాయి. కానీ ఆ చర్చలు విఫలమైనాయి. ఆ చర్చల్లో ప్రధానంగా వాళ్ళకు 2-3 డిమాండ్లు పెట్టారు. అంటే హెచ్జిటీల నుంచి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లు, మోడల్ స్కూల్లో హెచ్ఎంలుగా స్కూల్ అసిస్టెంట్లకి ఇవ్వటం, స్కూల్ అసిస్టెంట్లు మోడల్ స్కూల్ హెచ్ఎంలుగా చేయటం, ఈ 2 ప్రధానమైన. అయితే ఇంకొక ప్రధానమైన డిమాండ్ రేషనలైజేషన్, హేతుబద్ధీకరణ, స్కూళ్ళు మెర్జ్ చేయటం. ఈ మెర్జ్ చేసే కార్యక్రమానికి ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దాంతోపాటు 1:35 ఒక టీచర్కి 35 మంది విద్యార్థులు మాత్రమే ఉండాలి. ఒకవేళ 45 నెంబర్ దాటిందంటే ఇంకొక సెక్షన్, కొత్త సెక్షన్ క్రియేట్ చేయాలి. ఇవన్నీ వాళ్ళ డిమాండ్లు. దీంట్లో ప్రధానంగా హేతుబద్ధీకరణ అనే అంశానికి వచ్చినప్పుడు, ప్రభుత్వ స్కూళ్ళలో పిల్లలు తగ్గారు కాబట్టి, పిల్లల సంఖ్య తగ్గుతుంది కాబట్టి హేతుబద్ధీకరణ చేస్తాం, 2-3 స్కూళ్ళను కట్టి మెర్జ్ చేస్తాం, క్లబ్ చేస్తాం అనే పద్ధతులు ఇవాళ ప్రభుత్వం ఉంది. అంటే ప్రభుత్వానికి విద్యా వ్యవస్థ పైన ఎంత ప్రేమ ఉంది, ఎంత అంటే కన్సర్న్ ఉంది అనేది అర్థమవుతుంది. ఒకవేళ నిజంగానే ప్రభుత్వ స్కూళ్ళల్లో స్ట్రెంత్ తగ్గితే ఏం చేయాలి? స్ట్రెంత్ పెంచే ఏర్పాట్లు చేయాలి. అది చేయకుండా లేదు మూసేద్దాం అనే పద్ధతిలో, అంటే ఇంట్లోకి ఎలక దూరితే ఎలక కోసం ఇల్లు నిప్పి పెట్టుకున్నట్టు కథ అనమాట. మరి ఎట్ ద సేమ్ టైం ఈ హేతుబద్ధీకరణ రాజకీయ పార్టీలలో ఉన్న నిరుద్యోగులకు కూడా ఉంటుందా? రాజకీయ పార్టీల్లో టికెట్ రాలోనికి, రాజకీయ పార్టీలో నిరుద్యోగులకి ఎమ్మెల్సీ పదవులు, రాజకీయ పార్టీలో పదవులు రాని వాళ్ళకి కార్పొరేషన్ చైర్మన్లు, కొన్ని కార్పొరేషన్లు అయితే అసలు అవి ఉన్నాయో లేవో, ఏ ప్రజలకు ఉపయోగపడతాయో తెలియని కార్పొరేషన్లు ఉన్నాయి. అట్లాంటి భర్తీ చేస్తూ ఉంటారు. అయ్యేందుకు మరి? ఒక్కొక్కళ్ళకి 2.5 లక్షల జీతాలు, కారు, పిఏలు, ఓఎస్డీలు ఇవన్నీ పెట్టి అవసరమా? ఏ ప్రజలకు ఉపయోగపడతాయి? అంటే హేతుబద్ధీకరణ వాటికైతే అమలు కాదా అనేది అలా సామాన్య ప్రజలు ప్రశ్నించుకుంటున్న పరిస్థితి, అడుగుతున్న పరిస్థితి ప్రభుత్వాన్ని. ప్రభుత్వ స్కూళ్ళల్లో స్ట్రెంత్ తగ్గినప్పుడు స్ట్రెంత్ పెంచి ఏర్పాటు చేయాలి. ఉన్నదో లేదో తెలవని ఊర్సా కంపెనీకి 3 నెలల కింద ఏర్పడ్డ ఊర్సా కంపెనీకి 60 ఎకరాల భూమిని కట్టబెట్టారు. ఏ అర్హత ఉంది? ఇట్లా అనేక, ఇప్పుడు నిన్న మొన్న కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేశారు. ప్లాంటేషన్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ అని ఒకటి ఇచ్చారు. ఏం ప్లాంటేషన్ చేయాలి, ఏం బ్యూటిఫికేషన్ చేయాలి వాళ్ళు? దేనికా చైర్మన్ పదవి? ఒక 2.5 లక్షల జీతం, కారు, పిఏలు, మళ్ళొక స్టాఫు, ఆఫీసు. హేతుబద్ధీకరణ అక్కడ పనిచేయదా? ప్లాంటేషన్ అండ్ బ్యూటిఫికేషన్ అంటే ఆల్రెడీ అటవీ శాఖ ఉంది. దేనికి పెడతారు ఇవన్నీ? రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడానికి, వాళ్ళ రాజకీయ పార్టీలోని అసంతృప్తుల్ని తగ్గించడానికి ప్రజల సొమ్ముతో జీతాలు ఇచ్చి, కార్పొరేషన్ పదవి ఇచ్చి, ప్రోటోకాల్ ఇస్తారు. కానీ ఇక్కడ పేద విద్యార్థులు పిల్లలకు మటుకి అట్లాంటివి చేయరు, ఆ ఎలివేషన్ చేయరు, వాటిని స్ట్రెంథన్ చేసే కార్యక్రమం చేయరు. మూసేయటమే. తగ్గింది అంటే మూసేయటం. తగ్గటానికి కారణం ఎవరు? ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వంలో నడుపుతున్న వ్యక్తులు కాదా? పరిపాలన చేస్తున్న పార్టీలు కాదా? ఇలా విద్యార్థులు తగ్గడానికి కారణం వాళ్ళు. అది చేయట్లా. ఎట్టి పరిస్థితులు మూసేయాలి. హేతుబద్ధీకరణ, రేషనలైజేషన్, ఇదే కథ. మొత్తానికైతే చర్చలు విఫలమైనవి. రేపు అన్ని ఎడ్యుకేషన్ డియూ ఆఫీసులు ముట్టడి కార్యక్రమం ఉందట. 21st రోజు చర్చలు సఫలం కాలేదు కాబట్టి దాని తర్వాత ఒక రోజు గ్యాప్ ఇచ్చి మళ్ళా డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ దాన్ని కూడా ముట్టడి కార్యక్రమం ఉంది. ఇదైతే సంస్కరణల పేరుతో విద్యారంగం బలహీనం, మోడల్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎంలుగా స్కూల్ అసిస్టెంట్ నియామకం అశాస్త్రీయం, కొందరు హెచ్జిటీలకే పదోన్నతులు ఇచ్చి హెచ్ఎంలుగా నియామకం సరికాదు, తేల్చి చెప్పిన విద్యా ఐక్యవేదిక. ఇది విద్యాశాఖలో బదిలీలకు శ్రీకారం, అసిస్టెంట్ డైరెక్టర్ల బదిలీలకు మార్గదర్శకాలు. ఒకవైపు బదిలీలకు చట్టం చేశారు, ఇంకొక వైపు చర్చలు చేస్తాను. ఇది ఒక వార్త. అయితే ఇంకోటి, సహనిందితుల సాక్షిలోనే ఇంకొక వార్త ఇచ్చారు. సహనిందితుల వాంగ్మూలం ఆధారమా? బెయిల్ సమయంలో వారి వాంగ్మూలాలను పరిగణలోకి తీసుకోవడమా? మద్యం కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును ఆక్షేపించిన సుప్రీంకోర్టు. హైకోర్టు తీర్పుతో మేము ఎంతమాత్రం ఏకీభవించలేము. సహనిందితుల వాంగ్మూలాలను ముందస్తు బెయిల్ మంజూరు సమయంలో పరిగణలోకి తీసుకోవడానికే వీల్లేదు. నేర విచారణ ప్రక్రియలో ఓ నిందితుడి వాంగ్మూలాన్ని సహనిందితుడికి వ్యతిరేకంగా ఉపయోగించరాదన్నది ప్రాథమిక సూత్రం. అది ప్రైమరీ ప్రిన్సిపల్ అనమాట.
ఒక కేసులో 4-5 అక్యూజ్డ్లు ఉంటే ఒక అక్యూజ్డ్ని అచ్చే ఒక అక్యూజ్డ్ ఇచ్చిన వాంగ్మూలం ఇంకొక అక్యూజ్డ్ని ఇరికించడానికి పనికిరాదు అనేది ప్రాథమిక సూత్రం. అది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దాన్ని వయలేషన్ చేసింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్తున్న దాంతో మేము ఎట్టి పరిస్థితుల్లో ఏకీభవించము. కో అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో సహనిందితుడు ఇచ్చిన వాంగ్మూలాన్ని వేసుకొని ఇంకొక నిందితుడిని ఎట్లా మీరు నిందితుడు అని బెయిల్ సమయంలో, యాంటిసిపేటరీ బెయిల్ సమయంలో దాన్ని ఎట్లా తీసుకుంటారు? అసలు సహనిందితుడు ఇచ్చే వాంగ్మూలమే క్రైటీరియా కాదు. కానప్పుడు బెయిల్ సమయంలో ఏ పద్ధతిలో తీసుకున్నారని సుప్రీంకోర్టు సూటిగా అడిగింది గవర్నమెంట్ని, పోలీస్ డిపార్ట్మెంట్ని. హైకోర్టును కూడా ఆక్షేపించింది. హైకోర్టు కూడా అది కరెక్ట్ కాదు, ఏకీభవించమని చెప్పింది. ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 30పై హైకోర్టు అభిప్రాయంతో మేము ఏకీభవించడం లేదు. నిందితుడి వాంగ్మూలాన్ని సహనిందితుడికి వ్యతిరేకంగా వాడరాదు. సహనిందితులపై వాంగ్మూలాలను ట్రయల్ సమయంలోనే చూడాలి. బెయిలు, ముందస్తు బెయిల్ మంజూరు సందర్భంగా వాటిని పరిగణలోకి తీసుకోరాదు. పోలీసుల కస్టడీలో ఇచ్చిన వాంగ్మూలాలకు ఆమోదం, యోగ్యత లేదు. జాయింట్ ట్రయల్ సమయంలోనే ఆ వాంగ్మూలాన్ని పరిగణలోకి తీసుకోవాలి. మేజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలాలనే సహనిందితులకు వ్యతిరేకంగా వాడొచ్చు. మద్యం కేసులో కృష్ణమోహన్ రెడ్డి ముందస్తు బెయిల్ తీర్పుపై సుప్రీం స్పష్టీకరణ ఇది. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 సెక్షన్ 26 ప్రకారం తప్పనిసరిగా ఏదైతే పోలీసులు తీసుకున్న వాంగ్మూలం అసలు చెల్లుబాటు కాదు, చెత్తపుట్లు వేయటమే. మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం రికార్డు చేస్తేనే అది లెక్క. పోలీసులు అదిరించో తీసుకున్న వాంగ్మూలం అది లెక్కలోకి రాదు. ఒకవేళ బెదిరించకపోయినా కానీ పోలీసులు తీసుకున్న వాంగ్మూలం ఒకవేళ మేజిస్ట్రేట్ ముందు ఆ వాంగ్మూలం ఇచ్చిన వ్యక్తి అది నేను ఇష్టపూర్తిగా ఇయ్యలేదంటే ఆ వాంగ్మూలం చెత్తపుట్లు పడేయటమే. అది స్పష్టంగా ఉంది. ఇవాళ పోలీసు యంత్రాంగం ఏం చేస్తుంది? వాళ్ళు తీసుకున్న వాంగ్మూలమే రాజశాస్త్రం అన్నట్టు, వాళ్ళకి ఇంకొక ఎవరో అక్యూజ్డ్ చెప్పిన రాజశాస్త్రం అన్నట్టు ఇది చేసే పద్ధతిలో మొత్తానికైతే ఒక కక్ష సాధింపు ధోరణిలో చేస్తున్నారు అనేది కనపడుతుంది అనేది వీళ్ళు చెప్తుంది. ఏది ఈ మద్యం స్కామ్లో అరెస్ట్ అయిన వాళ్ళు. రాజకేశ్ రెడ్డి అరెస్టు చట్ట వ్యతిరేకం, ఆయన రిమాండ్ ఉత్తర్వులను కొట్టేయండి, మద్యం విధానంతో ఆయనకి ఎలాంటి సంబంధం లేదు, అరెస్టు తర్వాతనే అవినీతి నిరోధక శాఖ చట్టాన్ని జత చేశారు. రాజకేశ్ రెడ్డికి అసలు ఎలాంటి సంబంధం లేదట. మరి ఎవరికి సంబంధం ఉన్నట్టు? ఇప్పుడు మద్యం కేసులో ప్రధాన సూత్రధారి, పాత్రధారి ఆయన అరెస్ట్ చేశారు. ఆయన అసలు నాకు సంబంధం లేదని కోర్టులో పిటిషన్ వేసిండట. రైట్, ఇదొక వార్త. అయితే ఇంకోటి, లోకేష్కి ప్రమోషన్ అట. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చే యోచనలో చంద్రబాబు నాయుడు గారు ఉండట. మానాడులో అధికారికంగా ప్రకటించే అవకాశం. పార్టీ పొలిట్ బ్యూరో ఇతర కమిటీల్లో సీనియర్లకు చెక్కు తన అనుమతులతో నింపేందుకు లోకేష్ స్కెచ్ చేసిండట. నారా లోకేష్ గారికి ప్రమోషన్ వస్తుందట. నిన్న కూడా కొన్ని పేపర్లు రాసినాయి. తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయనకి ఇచ్చే అవకాశం ఉందని చెప్పి ఆ ప్రమోషన్లో భాగంగానే వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారట. వర్కింగ్ ప్రెసిడెంట్తో పాటు తెలుగుదేశం పార్టీలో పొలిట్ బ్యూరో కానీ ఇంకా జనరల్ సెక్రటరీలు కానీ అధికార ప్రతినిధులు మొత్తం లోకేష్ గారు ఎవరు పేరు చెప్తే అంటే ఆయన టీం ఉంటుంది. ఇక ఆయన కోటరీ, ఆయన టీము అంటే ఆయన ఏజు దానికి సంబంధించి అంటే ఆయన సమకాలికులు మరీ పెద్ద సీనియర్లు పెట్టుకొని ఈయన ఆదేశించలేడు, వాళ్ళు చేయలేరు. కాబట్టి ఇక ఒక రకంగా ఏంటంటే సీనియర్లకి చెక్ పెట్టే కార్యక్రమం స్టార్ట్ అయిందట. మహానాడు ఇంకో 10 రోజుల్లో అయిపోవస్తుంది. 27, 28, 29 దాంట్లో అధికారికంగా లోకేష్ గారి ప్రమోషను, దాంతోపాటు లోకేష్ గారి టీము అనౌన్స్ చేయబడిద్ది అనేది ఒక చర్చ అట. దీంతోనే యనమల రామకృష్ణుడు లాంటి బీసీ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు మొదటి నుంచి ఉన్నాడు. గోరెంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్ళు, ఇంకా కళా వెంకట్రావు లాంటి వాళ్ళు చాలా సీనియర్లు. ఎన్టీ రామారావు ఉన్నప్పటి నుంచి ఉన్నారు. వీళ్ళందరికీ చెక్ పెట్టే కార్యక్రమం స్టార్ట్ అయింది. యువ రక్తాన్ని పార్టీలో తీసుకురావాలన్న ఒక నెపంతో లోకేష్ గారికి ప్రమోషన్ ఇచ్చే కార్యక్రమం, లోకేష్ గారి మాట, లోకేష్ గారి పరపతి పెరిగే కార్యక్రమం పార్టీలు చేయడం కోసం చేస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇది బాబు ప్రభుత్వం. ఇంకొక వార్త, బాబు ప్రభుత్వం చావు తెలివి. జంగారెడ్డిగూడెంలో 2022లో సంభవించిన సహజ మరణాల వక్రీకరణ, అనారోగ్య వృద్ధాప్య సమస్యలతోనే చనిపోయారని ఆనాడే అధికారుల నివేదిక. కల్తీసార మరణాలని ఎల్లో మీడియా దుష్ప్రచారం. ఆ దుష్ప్రచారం ఆధారంగానే ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం కుట్ర. సహజ మరణాలపై విచారణ, టాస్క్ ఫోర్స్ ఏర్పాటు, మరో రాజకీయ కక్ష సాధింపు అక్రమ కేసు నమోదుకు సిద్ధము అయిందని అప్పట్లో జంగారెడ్డిగూడెం
2022లో 2022లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 22 మంది ఒకే లక్షణాలతోని చనిపోయారనేది ఒక ఆరోపణ. అప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేసింది దానిపైన. చంద్రబాబు నాయుడు గారు ఆ ఏరియాకి పోయి పరామర్శించిండు వాళ్ళని, ప్రభుత్వం పైన దుమ్మెత్తిపేసిండు. దానిపైన సాక్షాత్తు అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేసిండు, అవి సహజ మరణాలే, దానికి లిక్కర్కి సంబంధం లేదని చెప్పి. దాన్ని ఇప్పుడు బయటికి తీశారు మొత్తానికి. సరే, ఇప్పుడు ఈ చావు తెలివితేటల మంచి తెలివితేటల పక్కన పెడితే 22 మంది చనిపోయిన సంఘటన అది. 16 మంది మరణించారట అప్పుడు. కోవిడ్ అనంతరం అనారోగ్య సమస్యలు, వృద్ధాప్య సమస్యలతో వారు మరణించారని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పుడు చెప్పింది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా అదే చెప్తుంది. లేదు అది కల్తీ సారా తాగటం వల్లనే, అప్పుడు జగన్మోహన్ రెడ్డి సరఫరా చేసిన మద్యం తాగటం వల్లనే చనిపోయారని వీళ్ళు చెప్తున్నారు. సరే, ఇన్వెస్టిగేషన్ చేయనండి. 16 మంది ప్రాణాలు ఒకే వారంలో సిమిలర్ లక్షణాలతో చనిపోయారని చెప్తుంది. ఇన్వెస్టిగేషన్ చేయటం వల్ల తప్పులేదు. సామాన్య ప్రజలు వాళ్ళు, రాజకీయ నాయకులు కాదు. రాజకీయ నాయకులు అయితే నిజంగానే దీంట్లో రాజకీయం ఉందో, రాజకీయ కోణం. ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఇంకోటి అయితే రాజకీయ కోణంలో ఎవడికో కూడా ఆపాదించడం, గొడ్డలి ఇది అది అని చెప్పొచ్చు. సామాన్య ప్రజలు, అభమో శుభమో తెలవని వాళ్ళు చనిపోయారు, వాళ్ళ కుటుంబాలు రోడ్డును పడ్డాయి. ఇన్వెస్టిగేషన్ చేయండి. నిజంగానే మద్యం వల్ల కాకపోతే సంతోషం, మద్యం వల్ల అయితే దానికి బాధ్యులైన అధికారులు ఎవరో వాళ్ళు బలవుతారు. అటు అది చావు తెలివితేటలు అనడానికి లేదు. తప్పనిసరిగా ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు, తప్పులేదు. కాకపోతే దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేసే దాంట్లో మళ్ళా ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం కక్ష సాధింపు కావాలని కొంతమంది నిరికించే కార్యక్రమం కాకుండా, నిజమైన బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల కుటుంబ సభ్యులకి న్యాయం జరిగే వ్యవహారం చేయాలి తప్ప మళ్ళీ దీంట్లో రాజకీయం చేసి ఇడిదట్టు అడుదిడి చేసి మాయపేలాలు చేసే కార్యక్రమం చేయొద్దు. వాళ్ళకేమైనా న్యాయం జరిగేది ఉంటే అది చేయాలి తప్ప. నా కొడుకు ఆచూకీ చెప్పండి స్వామి, పసుపులేటి రమేష్ బాబు తండ్రి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అనుకుంటా, పల్లెను ఉద్దేశిస్తూ ఓ జనసేన నేత తండ్రి వీడియో. పవన్కు వ్యతిరేకంగా పల్లె చేసిన వ్యాఖ్యలు ఖండించినందుకు కక్ష సాధింపు చేస్తాడట. పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా పల్లె కొన్ని వ్యాఖ్యలు చేసిండట. ఆ వ్యాఖ్యలకు ఖండనగా ఈ పసుపులేటి రమేష్ బాబు అనే వ్యక్తి జనసేన నాయకుడట ఒక వీడియో చేస్తే, ఆ వీడియో చేసిన దగ్గర నుంచి పోలీసులు పట్టపోవటం, చిత్రహింసలు పెడతాడట. 20 రోజులు అయిందట. బెయిల్పై విడుదలయ్యాక మళ్ళా కూడా తీసిపోయారట. ఈ వేధింపులు తట్టుకోలేకపోతున్నానని ఆయన పాపం 2 చేతులు ఎత్తి వాళ్ళ తండ్రి, నా కొడుకు ఎక్కడున్నాడో చెప్పండి స్వామి అంటాడు. మీరు అడగాల్సింది పవన్ కళ్యాణ్ గారిని. ఇలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం మీ పార్టీ అధ్యక్షుడు ఆయన. అంటే పార్టీలో గతంలో కూడా తిరుపతిలోనే ఎక్కడో ఒక ఎన్ఆర్ఐ, జనసేన పార్టీ కోసం పనిచేసిన ఎన్ఆర్ఐ 2 చేతులు మొక్కుతూ దండం పెడుతూ ఒక వీడియో చేసిండు, నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి కూటమి కోటేసినందుకని. ఇవాళ అదే పరిస్థితి. కాబట్టి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని అడగాలి మీరు, నా కొడుకు ఎక్కడుండో చెప్పండి స్వామి పవన్ కళ్యాణ్ గారు అని. మరి ఈ వీడియో పవన్ కళ్యాణ్ గారికి చేరిందా లేదు కానీ పాపం ఆల్రెడీ అరెస్ట్ అయిందట, బెయిల్ మీద వచ్చాడు, మళ్ళా దేశపోయారట. ఎందుకు దేశపోతారో తెలియదు, ఏం కేసు తెలియదు. 3 రోజులైనా తమ బిడ్డ ఆచూకీ లేదంటే తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు పాపం. ఇది ఒక వార్త. అయితే చెవిదిద్దులు తీసుకొని మాకు న్యాయం చేయండి, కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ మా భూమి మాకు కాకుండా చేస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం పీజీఆర్ఎస్లో కన్నీటి పర్యంతమైన మహిళ తాత చేస్తున్న పోరాటంతో కలిసి చెందిన మనవరాలు న్యాయం చేయాలని ఆర్డీఓ వేడుకోలు. టీడీపీ కూటమి నేతల ఒత్తిడితో అన్యాయం జరుగుతుందని ఆవేదన. నిన్న మొన్న ఒక ఆమె చెవిదిద్దులు లంచం ఇచ్చి పెన్షన్ కోసం మొక్కుంది గ్రామ సచివాలయంలో ఎంప్లాయీకి. లంచం ఇస్తేనే పెన్షన్ ఇస్తానంటే చెవిదిద్దులు తీసిపోయి ఆయనకి తాకట్టు పెట్టి డబ్బులు ఇవ్వడానికి పోయింది. అది ఒక వీడియో వచ్చింది, వైరల్ అయింది. ఇది మళ్ళీ కొత్తది. ఆర్డీఓ ఆఫీసులో ఆమె టేబుల్ పైనే పెట్టింది కంప్లైంట్ పైన దిద్దులు పెట్టింది. చెవిదిద్దులు ఇస్తాం మా తాత పోరాటానికి మద్దతుగా, ఇది తీసుకోనన్నా మాకు న్యాయం చేయండి. కోర్టు ఆర్డర్ ఉందట. కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ ఆ పొజిషన్లకు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు వచ్చి బలవంతంగా దౌర్జన్యంగా ఆక్రమిస్తున్నారు. కాబట్టి నా దిద్దులు తీసుకొని అయినా మాకు న్యాయం చేయండి అని చెప్పి కృష్ణా జిల్లా మచిలీపట్నం అట తాత చేస్తున్న పోరాటంతో కలత చెందిందట మనవరాలు. ఇది ఒక వార్త. ఇంకోటి ఈడ కార్టూన్ ఇచ్చిండు. ఏడ కొన్ని ఫైళ్ళు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారు అడుగుతుండు వాళ్ళ కేడర్ని. ఇదేమో అన్యాయంగా అరెస్టులు చేసిన లిస్ట్ అట, ఇదేమో మనం అమలు చేయాల్సిన హామీల లిస్టు. ఇప్పుడు హామీల లిస్ట్ ఆడ పక్కన పెట్టారు. అన్యాయంగా అరెస్టులు పెరిగినాయి, ఈ కట్ట పెరుగుతుంది, ఫైల్ కట్ట.
అన్యాయంగా అరెస్టులు చేసిన ఫైళ్ళ కట్ట పెరుగుతుంది, హామీలు అమలు చేయట్లేదు కాబట్టి అది అట్లే ఉంది. ఈ హామీల ఫైళ్ళ కంటే ఇది పెరిగేటట్టుంది. ఇది జరుగుతుందట. ఇప్పుడు వాస్తవంగా చూస్తే కూడా హామీల అమలు కంటే కూడా ఈ కక్ష సాధింపు కేసుల కోసం రివ్యూలు ఎక్కువైనాయి. కక్ష సాధింపు కేసులను ఎట్లా మానిటర్ చేయాలని దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది తప్ప ఇక మిగతా ప్రజలకు సంబంధించిన విషయాలపైన అంత కాన్సన్ట్రేషన్ ఉన్నట్టు అనిపించలే. రైట్. ఇది సాక్షికి సంబంధించి దిశ పేపర్ చూద్దాం. దిశలో పాత పద్ధతిలోనే రేషన్ బియ్యం ఇస్తారట. రాష్ట్రంలో ఎండియు వాహనాలు నిలిపేత అంటే మొబైల్ డెలివరీ సిస్టమ్ అని జగన్మోహన్ రెడ్డికి పెట్టిండు. ఇంటికే వచ్చి రేషన్ బియ్యం ఇచ్చేది. దాన్ని తీసేసి లేదు ఇంటికి పోయి వాళ్ళకి ఇటు పేదవాళ్ళకి మనం ఇంటికి పోయి వాడే మన దగ్గర రావాలి కానీ అవసరం ఉంటే అనే పద్ధతిలో మళ్ళీ పాత పద్ధతి తెస్తాడట. ఒక దశలో గ్రామ వాలంటీర్ వ్యవస్థను తీసేసింది కూడా ఇదే ఇంటెన్షన్. గ్రామ వాలంటీర్లు పోయి ఇంటింటికి పోయి సర్వీస్ చేసే పద్ధతి ఏంది? ఇది ఎక్కడ పద్ధతి? మన పలుకుబడి ఏం కావాలి, మన పెత్తనం ఏం కావాలి, మన ఇళ్ళకి వాళ్ళు రావాలి తప్ప మనం వాళ్ళ ఇళ్ళకి పంపించేది ఏంది? ఇది కూడా అదే కథ. మొబైల్ వ్యాన్స్ ఉన్నాయి, రేషన్ బియ్యం ఇవ్వడానికి ఆల్రెడీ రెడీగా ఉన్నాయి, దాంట్లో డీజిల్ పోసుకొని నడుపుకోవాలి. లేదు అవసరమే లేదు, పేద ప్రజల ఇళ్ళకి మనం పోవటం ఏంది? పెద్దోళ్ళు బడాబాబులు ఎవరు ఉన్నట్టు వాళ్ళ ఇళ్ళకి పోయి ఎట్లా మీకు భూములు కావాలి, ఏం కావాలి చెప్పండి, నేను ప్యాకేజీ రాసిస్తానని అడిగి రావచ్చు మంత్రులు, ముఖ్యమంత్రులు. కానీ పేదోళ్ళకి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి యజమానులు, ఈ రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టిన ప్రజలకి తెసిపోయి ఇంటికి డోర్ డెలివరీ చేసే బియ్యానికి సంబంధించి వాటిని గండి కొట్టే కార్యక్రమం చేస్తాను. ఎండియూలని మొబైల్ డెలివరీ యూనిట్స్, వాటిని రేషన్ సరుకులను పాత పద్ధతులను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. వైసీపీ హామీలో ప్రవేశపెట్టిన మొబైల్ డెలివరీ యూనిట్స్ వాహనాలను జూన్ 1 నుంచి ఆపేయనుంది. రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులు ఇక నుంచి రేషన్ షాపులలో డీలర్ల వద్ద బియ్యం తీసుకోవాలి అనే వార్త సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం ఉంది. దీనిపై ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. కానీ ఇది నిజమేనని రెవెన్యూ వర్గాలు అంటున్నాయట. ఇది ఇంకా అఫీషియల్గా రాలేదట, కానీ ఇక కథ ఎత్తేసే కార్యక్రమం ఉందట. ఇది ఒక వార్త. ఆంధ్రప్రభ చూద్దాం. ఆకస్మిక తనిఖీలు చేస్తారట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జూన్ 12 తర్వాత. అంటే జూన్ 12కి 1 ఇయర్ పూర్తయింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి 1 ఇయర్ పూర్తయింది కాబట్టి అసలు ఏమి వ్యవస్థ నడుతుందో సడన్ ఇన్స్పెక్షన్స్, ఆకస్మిక తనిఖీలు చేస్తారట గవర్నమెంట్ ఆఫీసులలో. ఆకస్మిక తనిఖీలతో పాటు మీరు ఏం చేయాలంటే ఇసుక రీచ్ల దగ్గర పోయి ఆకస్మిక తనిఖీలు చేయండి. ఏ స్థాయిలో ఇతర రాష్ట్రాలకి, ముఖ్యంగా హైదరాబాద్కి ఉచిత ఇసుక పేరుతోని అక్కడ చేస్తున్న దందా, తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు ఎట్లా ఇసుక పేరుతోని, మట్టి పేరుతోనే దందా చేస్తున్న దాన్ని ఆకస్మికంగా తనిఖీ చేయండి, చెప్పకుండా పోండి. ఇక చాలా విషయాలు ఉన్నాయి. అట్లాంటి ప్రజలకు ఉపయోగపడే అంశాలపైన ఆకస్మిక తనిఖీ చేస్తే బాగుంటుంది. గతంలో 95లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రజల వద్దకు పాలనని కొత్తగా పెట్టిండు వైవిధ్యంగా. అది చాలా సక్సెస్ అయింది, ప్రజల్లో మంచి పేరు వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి. ఆ ప్రజల వద్దకు పాలన కాలంలో ఆకస్మిక తనిఖీలు కూడా చేసిండు. చాలా చోట్ల చాలా ఎఫెక్టివ్గా పనిచేసింది. అధికారులు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేశారు. ఇప్పుడు ఆకస్మిక తనిఖీ కూడా ఆ స్థాయి కంటే ఇంకా అడ్వాన్స్గా ఉండాలి తప్ప మీ ప్రచారం కోసం ఉపయోగపడి ప్రజలకు ఏం ఉపయోగపడకపోతే మళ్ళీ యూజ్ కాదు. ఇదైతే 12 నుంచి చేస్తారట. ప్రజలకు అందించే సేవల్లో పూర్తిస్థాయి సంతృప్తి రావాల్సిందే. దీపం లబ్ధిదారుల ఖాతాల్లో ఒకేసారి 3 సిలిండర్ సొమ్ము. ఆర్టీసీలో సౌకర్యాలు సదుపాయాలు ఇంకా మెరుగుపడాలి. డేటా అనలిటిక్స్కు అన్ని శాఖలు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రభుత్వ పథకాలు సేవలపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇది జూన్ 12 నుంచి ఆయన ఆకస్మిక తనిఖీలు చేస్తాడు. కార్పొరేట్ దొంగాట, ట్యాంపరింగ్తో ప్రైవేటు కాలేజీల మధ్య ర్యాంకుల వారు, ఆధిపత్యం కోసం అడ్డదారుల అడుగులు, నలిగిపోతున్న టాపర్ విద్యార్థులు. కందుకూరులో బయటపడిన ట్యాంపరింగ్, విద్యార్థులకు కరెక్ట్గా రాసిన ప్రశ్నపత్రాల్లో కొట్టివేతలు, రివాల్యూషన్లో వాస్తవాల వెలుగులోకి, ఇంటర్మీడియట్ పరీక్షలో ఇన్విజిలేటర్ల కాసుల ఆట. కార్పొరేటర్ దొంగాట. ఏంది కార్పొరేట్ దొంగాట అంటే, ఎవరన్నా ఒక విద్యార్థి కష్టపడి చదువుకొని మంచి ర్యాంక్ వచ్చిందంటే వాడిని గుంజి కింద పంపించే కార్యక్రమం. ఇన్విజిలేటర్లు మేనేజ్ చేసి పైసలు ఇచ్చి, అంటే ఎఫిషియెంట్గా సమర్థంగా చదువుకొని ఎగ్జామ్ రాసిన కూడా ర్యాంకు రాకుండా కేవలం నారాయణ, శ్రీ చైతన్య విద్యా సంస్థలు లాంటి పెద్ద పెద్ద సంస్థలలో మా విద్యార్థికే రావాలి, మేమే యాడ్లు వేసుకోవాలి, మేమే టీవీలలో బద్దలయ్యేటట్టు మాట్లాడాలని కుట్రాట. దీనికి ఇన్విజిలేటర్లు
అంటే మంచిగా రాసి మెరిట్ ఉన్న విద్యార్థిని కూడా కొట్టేసి ఒక 3-4 మార్కులు తగ్గేటట్టు చేసి దాంట్లో హైక్ చేసి నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థలో కార్పొరేటు కాలేజీల విద్యార్థులకి ర్యాంకులు వచ్చేటట్టు చేస్తారట. దీనిపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వాస్తవంగా ఏం తీసుకుంటుంది ప్రభుత్వం? ఇలా ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, మిగతా అన్ని పత్రికలలో 10th రిజల్ట్ వచ్చిందంటే దద్దరిల్లుతుంది పేపర్లో, టీవీలలో. ఇంటర్మీడియట్ రిజల్ట్ వస్తే దద్దరిల్లుతుంది, ఎంసెట్ రిజల్ట్ వస్తే దద్దరిల్లుతుంది, జేఈ మెయిన్స్ అడ్వాన్స్ రిజల్ట్ వస్తే దద్దరిల్లుతుంది. వీటిపైన అసలు ప్రభుత్వం ఏమైనా మానిటరింగ్ ఉందా? అసలు ఈ యాడ్లు ఏంది, యాడ్లకి ఖర్చు ఏంది, యాడ్ నిజమా కాదా, కొనుక్కున్న యాడ్లా, ఇదే కొనుక్కున్న ర్యాంకులా, ఈ ర్యాంకులు ఏంది, కథ ఏంది, పబ్లిసిటీ ఏంది, ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది దానికి అని మనం చెప్తున్న సిబిఐయో, మనం చెప్తున్న మనీ లాండరింగ్కి సంబంధించి ఈడీయో ఎక్కడన్నా ఇన్వాల్వ్ అయిద్దా? నారాయణ విద్యా సంస్థలు, శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో బస్తాలలో తీసిపోతాయి పైసలు. ఏ డబ్బుకి లెక్క ఉంది? ఏ డబ్బుకి ఐటీ యాక్ట్ ఫాలో అవుతున్నారు, ఏ డబ్బుకి మనీ లాండరింగ్ యాక్ట్ ఫాలో అవుతున్నారు? అసలు ఆ ఫీజుల కథ ఏంది, ఆ ఫీజుల పైన రెగ్యులేషన్ ఏంది? ఈ కక్కుర్తి అంతా ఏంటంటే ఈ ర్యాంకుల కోసమే. ఈ ర్యాంకులు చూపించాలా, 100,000 మందిని జాయిన్ చేసుకోవాలా, ఒకటే క్యాంపస్లో కుక్కాలా, ఒకే ఐడి పేరుతోని, రిజిస్ట్రేషన్ ఐడి పేరుతో, రికగ్నేషన్ పేరుతో 100 బ్రాంచీలు తెరవాలి, బస్తాల డబ్బులు సంపాదించాలి. దానికోసం ఈ కార్పొరేట్ కక్కుర్తాట దొంగాట ఆడుతుంది, ర్యాంకులనే ట్యాంపరింగ్ చేస్తాడట. అంటే నిజంగా రావాల్సిన ర్యాంకును ట్యాంపరింగ్ చేసి వాడిని తక్కువ చేసి వీళ్ళ విద్యార్థిని ఎక్కువ ర్యాంకు వచ్చినట్టు చేసి ఆ ర్యాంకులను పేపర్లో వేసుకునే కార్యక్రమం. ఇక ఇట్లాంటి వాటిపైన రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయంటే తీసుకోవు. వాళ్ళకి డబ్బులు వచ్చేది అక్కడి నుంచి, అడ్వాన్సులు. ఇది ఏమంటారు వాళ్ళు, పార్టీ ఫండ్ వద్దు కాబట్టి మాట్లాడరు. రైట్, ప్రజాశక్తి చూద్దాం. ఉక్కు ప్రైవేటీకరణ కుట్రలు సాగనేమో, 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగింపు దారుణం, సమ్మెకు దేశవ్యాప్త మద్దతు, తపన్ సేన్ అని నిన్న ఆయన వచ్చి మాట్లాడుతాడు, జాతీయ ప్రధాన కార్యదర్శి సిఐటియు నుంచి. ఉక్కు ప్రైవేటీకరణ కుట్రలను సాగనేమో అంటే వాళ్ళేమో మేము లేదు ఆపేది లేదు, ఉక్కు ప్రైవేటీకరణ ప్రాసెస్లో ఉందని కేంద్రం చెప్తుంది. ఈ మధ్యలో సందట్లో సడేమయ్యని ఆల్రెడీ 4,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని తొలగించారు. ఆ తొలగించిన దానిపైన పాపం వాళ్ళు గగ్గోలు పెడుతున్నప్పుడు మాట్లాడినవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నోటికేం ప్లాస్టర్ వేసుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రైవేటీకరణని మేము ఆపుతాం, అడ్డం పడతాం అన్నారు. అడ్డం లేదు, పొడుగు లేదు, మొత్తం నోటికి ప్లాస్టర్ వేసుకుని వాళ్ళు సపోర్ట్ చేయట్లే. మీ నాయకత్వ ప్రతిభ అద్భుతం, సీఎం చంద్రబాబు, బిల్ గేట్స్ ప్రశంసలు, టెక్నాలజీతో ప్రజలకు మెరుగైన సేవలు, మీ విజన్కు ఏఐ ఆధారిత నిర్ణయాలు మానవ అభివృద్ధి వంటివి నిదర్శనం. మీరు చేస్తున్న కృషి ఏపీకే కాదు, భారత్ సహా అల్పాదాయ దేశాలకు ఎంతో ఉపయోగం. మన భాగస్వామ్యం అద్భుతంగా పురోగమిస్తుంది. రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిసికట్టుగా పనిచేద్దాం. ముఖ్యమంత్రికి రాసిన లేఖలో బిల్ గేట్స్ వ్యాఖ్యలు. మీ నాయకత్వ ప్రతిభ అద్భుతం అని చెప్పి బిల్ గేట్స్ చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాసిండు. లెటర్ రాస్తే ఆయన ఏమంటే మీరు చేస్తున్న కృషి ఒక ఏపీకే కాదు, భారతదేశానికి కాదు, ప్రపంచంలో అల్పాదాయ దేశాలన్నిటికీ ఉపయోగపడుతుందని అంటే చంద్రబాబు నాయుడు గారిని ఒక రకంగా ప్రపంచ నాయకుడిని చేసిండు బిల్ గేట్స్ గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి, మోడీయో ఇంకోహల్లో నాయకుల ప్రతిభ గురించి చెప్పాల్సింది ఎవరు? ఆ లబ్ధిదారులు ఎవరైతే ఎఫెక్ట్ అవుతున్నారో ఆ ప్రజలు చెప్పాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయన ఎఫిషియన్సీ గురించి, ఆయన పరిపాలన గురించి చెప్పాల్సింది ఏపీలో ఉన్న ప్రజలు చెప్పాలి. మోడీ గారి పరిపాలన నుంచి భారతదేశంలో ఉన్న ప్రజలు చెప్పాలి. పరిపాలన మంచిగా ఉందని ప్రజలంటే ఉన్నట్టు, మంచిగా లేదంటే లేనట్టు. ఎక్కడో ఉన్న బిల్ గేట్స్కో, ఎక్కడో ఉన్న వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు కొంతమంది డాక్టరేట్లు, ప్రశంసా పత్రాలు ఇస్తూ ఉంటారు. వాళ్ళకి ఏం తెలిసింది ఇక్కడ వాస్తవంగా? సరే, అది ఆయన ప్రశంసించినంత సంతోషం, ఎందుకంటే మన ముఖ్యమంత్రి ప్రశంసించింది కాబట్టి. కానీ ఆ ప్రశంస ప్రజల కోణంలో ఉండాలి. వాళ్ళిద్దరూ ఏసీ రూమ్లో కూర్చొని మాట్లాడుకున్న కోణంలో ఉంటే ఉపయోగం లేదు. ప్రజల కోణంలో, ప్రజలకు ఉపయోగపడే కోణంలో ఆ ప్రశంస ఉంటే మంచిగా ఉంటుంది. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఈనాడు చూద్దాం. మద్యం మాఫియాకు బంగారం ముడిపట, ఏపీ బీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి కారులో దొరికిన రసీదుతో బయటపడ్డ గుట్టు. డిస్టిలరీలు, మద్యం సరఫరాదారుల నుంచి బంగారము, డబ్బు అంతిమ లబ్ధిదారుల ప్యాలెస్కు పోయినాయట. మొత్తానికి మద్యం మాఫియాకు బంగారం ముడుపు.
400 కోట్ల విలువైన బంగారాన్ని సమర్పించారట డిస్టిలరీలలోనూ మద్యం కంపెనీలోళ్ళు ప్రభుత్వ పెద్దలకి అని చెప్పి ఈనాడు పేపర్ రాసింది. ఈ కోట్లు కోట్లు ఏడు రసీదు ఏడు దొరికింది అంటున్నారు తప్ప ఈ మనీ ఎటు ఫ్లో అయింది, ఎవరికి చేరింది అనేది ఇంతవరకు చెప్పలేకపోతున్నాను. మద్యం కుంభకోణం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఈయనతో లింక్ ఉంది, ఆయనతో లింక్ ఉంది అని అరెస్టులు అయితే చేస్తారు. కానీ ఈ అరెస్ట్ చేయడానికి బేస్ అయిన మనీ ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయి? అసలు మనీ ట్రాన్సాక్షన్స్, మనీ లాండరింగ్ లేకుండా కేసు లేదు. అసలు బేస్ అనేది లేకుండా మొత్తానికి చుట్టు తిప్పుకొస్తారు. కానీ మరి ఆ బేస్ నిజంగానే క్రియేట్ అయిద్దా ఉందా అనేది చూడాలి. ఇది ఈనాడుకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.